హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలకర్తి వాళ్ళకి ఎట్లున్నారు. అయితే మస్తున్నా మీరు అందరు మంచిగా అనుకుంటున్నా. ఇలా ముచ్చట ఏంటంటే నేను మా పాపకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసినాను కదా. అది కాస్త ఏంటంటే నేను ఆ అకౌంట్ బుక్ ఇవ్వలేదు. నిన్న కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఓపెన్ కాలేదంట. ఈరోజు ఓపెన్ చేసినాము. కొంచెం అమౌంట్ వేయాలన్నారు. పోయి కొంచెం అయితే అమౌంట్ డిపాజిట్ చేసి వచ్చిన. ఇక మా అకౌంట్ బుక్ కూడా ఇచ్చారు. అట్లా నాకు కూడా కొంచెం పని ఉండే బ్యాంక్లో. ఈ పని కూడా ఎస్బీఐ ఈ సుకన్య సమృద్ధి యోజన కట్టడం వల్ల ప్లస్ ఏంటంటే జాబ్ విషయాలకు ట్యాక్స్ విషయంలో కొంచెం బెనిఫిట్ అవుతుంది అన్నట్టు. ఇది ఏంటంటే అమౌంట్ పెంచే అవకాశం ఉంది. 1,50,000 అన్న కదా, ఇది అప్ టు 2 lakhs వరకు పెంచే అవకాశం ఉందంట. చాలా బెనిఫిట్ అమ్మాయిలకి అయితే. పెళ్లి టైం కల్లా మనం ఇయర్లీ 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే అంటే 1,50,000 నుంచి 2 lakhs వరకు మనకు అప్రాక్సిమేట్లీ 70 lakhs వస్తాయి. ఆ టైంకు వాళ్ళకైతే ఈ విధంగా బెనిఫిట్ అయితే అవుతుంది. అంటే అందరికీ 2 lakhs వరకు అవుతుందని కాదు, కానీ ఉండాలైనా 1,000 అయినా చేయొచ్చు. అప్ టు 10 lakhs అయినా వస్తాయి. బెటరే ఉంటుంది అన్నట్టు. మొత్తం కేక్ తిన భాగ్యం దక్కింది కదా. కేక్ మంచిగా ఉంది. ఇంకా అయితే కేక్ అద్దిన్ తర్వాత ఆలోచిద్దిగా దాచి పెడతావు ఎందుకు? నేను తినొద్దా కేకు? తినది సాయంత్రం తినండి. సాయంత్రం తినండి అన్నయ్య మొత్తం. ఇక ఇప్పుడు మొత్తం తినండి సరేనా? ఎందుకురా ప్రయోగాలు? కింద పడవా? పడతావు నాయన. అన్ని దెబ్బలు పడే ఎట్లా అంటే గివే మరి. ఎందుకు మరి ఆ మీదకి ఎక్కాలని ఎవడు కొట్టి నేను గవే గవిటికి ఏం తక్కువ లేదు. అట్లా వేయద్దు నాన్న. నిన్ను చెల్లి ఎక్కుతుంది, అట్లా వేయద్దు. ఆగు ఆద్య అవు ఆద్య కొత్త పడగలుచులు తెచ్చిరు. ఎట్లా అనుకున్నావు? నువ్వు స్కూల్కి పోగానే మీ అమ్మ అదే పని మీద ఉంది. ఎక్కడే నీ కొత్త అంగి లేవు. ఇట్లా ఏదో లేవాడికి ఇట్రా ఆద్య నీ పట్టగోజు చూద్దాం. ఇట్రా దగ్గర మంచిగా ఉన్నాయి. నీ ఎవరు కొనిచ్చిరా ఆద్య అవి? ఆద్య అమ్మ కొనిచ్చిందా? గిరేటేరు ఏడుకోను మరి. నువ్వు ఇట్రా దగ్గర్రా. ఇట్రా మంచిగా రమ్మన్నప్పుడు రావాలి. ఇంత ఇడికి రా. నువ్వు దగ్గరకు వచ్చి ఇట్రా తల్లి. ఇట్రా ఆద్య ఇడికి రా. ఇట్రా ఆద్య. ఏడిపోయినావు చెప్పు. నువ్వు ఇవ్వాలా? అమ్మమ్మ ఇంటికి పోయినావా? ఎందుకు? ఏం చేసినా అమ్మమ్మ ఇంటి కాడ? ఫోన్ చూసినావా? అడుగునే ఫోన్ చూనిపోయినావా? ఏదో అంటారు చూడు, అంటే ఆగేదిలే వంటే లేచేది లేనట్టు ఉంటుందిరా నీ మంచి అయితే కదా. ఏమేమి కొనిచ్చింది అమ్మమ్మ నీకు ఇలా? ఆద్య అమ్మమ్మ ఏమేమి కొనిచ్చిందిరా? నవ్వుతుంది. మంచిగా అడిగినప్పుడు చెప్పాలి. అబ్బా పడుతావు బే. అమ్మమ్మ ఏం కొనిచ్చింది నీకు? ఏం కొనియలే? పట్టీలు కొనిచ్చింది అమ్మమ్మ. మరి అమ్మ కొనిచ్చిందంటే ఇప్పుడే అమ్మమ్మ కొనియలే? గజ్జలు మంచుకునేరు. అదే దావత్ ఇస్తుంది, అది తీయాలి. ఇక ఏమైంది? ట్యాంక్ ఎందుకు ఏమైంది?
హ్యాపీ బర్త్డేనా? థ్యాంక్ యూ. వా ఏషానికే ఉన్నట్టుందిగా. హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ అట. ఏంటి డ్రెస్సా? ఏం కాదు, సెట్ అయితే కొన్ని రోజులు అయితే. ఏమైంది? చేతి తాకినది. నొబ్బెట్టిందా? చేతిగా ఇరిగిపోయిందా? మంచిగా ఉందా? వెరీ గుడ్. మేము అంత దూరమే మీ అమ్మని ఏం కొనుక్కోకుండా వచ్చింది ఈసారి పాపం. ఏం కొనిలేదా మీ అమ్మ? కాసుకు ఎక్కువగా ఫీల్ ఇచ్చినట్టుంది నీ కథ. పాపం నాకన్నా కొనుక్కురాదు 10 తులాల బంగారం. లక్షనే. మీ వాళ్ళకేంది రిచ్, మీ వాళ్ళు ఏదైనా కొనిస్తారు అడిగితే. లేఖలు వచ్చారు మీకు మోతుంది అన్నట్టుంటుంది మీ వాళ్ళ పంచాయతీ. ఎట్లుంటుంది? లేఖలు వచ్చారు మీకు మోతుంది అన్నట్టుంటుంది. డాడీ సతాయించలేదు ఆడుకోయినాక అంతేనా? మీకు పోతేనే దొరుకుతూనే ఉన్నట్టు ఆటోలు. మీకు మీ అదృష్టం మంచిగా ఉంది అయితే ఇవాళ. అక్క అందరు అట్లా కూడా వస్తురా? గడ్డకుంటాడు చూడాలన్న కారుసుకొని వచ్చింది. కారు ఆపిండన్న అన్ని ఇంటి దాకా తీసుకొచ్చి ఇంటికాడ దింపిపోయింది. ఏమైందిరా ముఖానికి? ఏమైంది? అంతా ఏమో ఏమో పూసుకున్నాడు. ఏం పప్పులు? షుగర్ పేషెంట్ లేకానికి ఏం చెప్పదానికి అసలే షుగర్ ఆగదానికి. ఇంకా సరే తిను, అది తిను. తిన్నాక కొనుక్కోసం కానీ తిను. బిస్కెట్ తిను జరండి చెల్లకి. నేను వచ్చేటప్పుడు కూడా ఉత్తేనే ఉంది ఆటో. హలో అదే మంచిగున్నావారా? మీ అమ్మ కూడా ఇరా రెండు. మళ్ళీ మీ అమ్మ ఫీల్ అవుతుంది. రెడ్ కాయన్ ఒకటే పెడతారా? రెడ్ కాయన్ ఒకటే ఉంటుంది. ఒక కాయన్ తీసేది, పైన కాయన్ తీసేది, బాక్స్లో వేసేది. బాక్స్లో ఇగో ఇక ఆర్డర్. ఇక అట్లా పడిపోయినాయి. అట్లా ఎంతసేపు పెడుతా? కొట్టిగా కొట్టద్దు. క్యాబ్ది దాంట్లోకి కొట్టద్దు. ఉన్నది కొట్టుగా. కొట్టిగా. అరే ఏమైందిరా? అట్లా తిరిగి వద్దలేవు. ఆడ కూర్చోబో. అట్లా అట్లా దొంగ ఆట అంటుంది. ఆడ కూర్చొని ఆడారు. అట్లా ఆడికి లేవు. చెల్లెకి ఇక చెల్లెది ఇప్పుడు చెల్లె ఉండని అట్లనే ఇక కొట్టద్ది. అన్నీ జరిపోతే అట్లా. తాకలే. రైట్. అదేకి పడ్డదరా దిగితే అని కాదు. మళ్ళీ కొట్టు. కొట్టద్ది. ఈ చెల్లకి ఏడుస్తుంది. ఒకటి ఒకటి వచ్చింది అది. సరే కొట్టు. ఇక పర్లే. ఇక నువ్వు కొట్టు. నువ్వే ఎన్నో చేతి కూడా ఆడుతుంది అది. పో
గౌరవం బాగా కడుతుంది దీక్షితానికి అలా. షెల్లా ఆడుకుంటలేదా అరే ఎందుకు అట్లా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు దీక్ష? ఏం చేస్తుందా దేవుడు నీకు తానం చేపిస్తుందా? పెద్ద పెద్ద పనే సాల్తీ తెలగాల మీ అమ్మ మళ్ళా అదే అలా మీ అమ్మ తెల్ల అయితే వాళ్ళ పద్ధతి గడ్డ గంత పుసుకున్న పాముల బొమ్మలు వస్తే ఏం చేస్తున్నావు ఆయన దీక్షతో? ఇప్పుడు చచ్చిపోయిన పొలం గిట్టనే ఉంది, గిట్టనే ఉంది, ఆకిలి గిట్ట మందమే ఉంది, మొత్తం అట్ట గడ్డి ఉంది. వాళ్ళకి అలవాటు అయినట్టుంది, వాళ్ళకి తెలుసు. ఇక ఏం చేస్తున్నావు ఆద్య? అన్నీ అయిపోయినాయి, ఇది ఒక 10 నెలలు తీసుకున్నావు. ఈ ఆడకట్టుకు చచ్చిపోతే మీద ఆడకట్టుకు చచ్చిపోతే కింద ఆడకట్టుకు తెలియదు, కింద ఆడకట్టుకు చచ్చిపోతే మీద ఆడకట్టుకు తెలియదు, నడుమ ఆడకట్టుకు చచ్చిపోతే కింద ఆడకట్టుకు తెలియదు. ఏదో గంత పెద్ద ఉంది ఊరు. ఊరు ఉన్నది కానీ మొత్తం పాత గోడలు పడబడ్డాయి. ఏ ఊరు? ఏ ఊరు అసలు? అసలు మరి మీ డాడీ ఏంటంటే వాళ్ళ డాడీ దుబాయ్ పోయిండు. మీ డాడీ మరి ఆమె మా అమ్మ ఎవరు? ఆమెని మా డాడీ ఆమె అయితే బాగా మీ అమ్మేనా ఇప్పుడు అంటుంది. చూసినావా ఎట్లా అవన్నీ డ్యూటీ పోయిందా అంటది. ఎట్లయితే టైం నాకంటే ఉండాలి ఈ కాలంలో బతుకుతారు. చూసినావా అవసరం ఉంటే అమ్మంటే ఇప్పుడు అవసరం మీ అమ్మనే తీరా వాళ్ళ అమ్మగా తీ మీ నీకమని బంగారమ్మ దీక్షితో ఎందుకు రాని దెబ్బలు పడి చాట్లు ఇట్లా బాగా అయింది, మంచిగా అయింది, ఫస్ట్ చెల్లెక ఇచ్చింది, బాగా అయింది. ఇవన్నీ ఎప్పుడు వేస్ట్గా దీక్ష సెకండ్ ఇస్తుంది, ఫస్ట్ మీ చెల్లె ఆద్యగా ఇచ్చింది. అంటే ఆద్య అంటేనే ఇష్టం మీ అమ్మకు, నువ్వంటే ఇష్టం లేదైతే దీక్షితో అంత దమ్మిదోసారి అయితే నీది అయిపోయింది. నేను పక్కన పెట్టింది మీ అమ్మ దీక్షితో. మొక్కలు చేంజ్ 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 ఏ సినిమా పెద్దామనా అది ఒకటి రిటర్న్ పడ్డా ఇప్పుడు అంతే. ఏ రోజైనా పుట్టిన టైం వరకు నెక్స్ట్ డిశ్చార్జ్ పేపర్ రాసేసారు. ఏం కాదు, ఆడే ఉంటాడు, ఉండకపోతే 4 దెబ్బలు పడుతుంది. ఏముంది ఆదితో ఏ టెన్షన్ లేదు, ఇంతో టెన్షన్ అవుతా. ఆది ఏడైనా టెన్షన్ బలంగా. నిన్నేమంటుండో ఆయన గత మొత్తం తీసేసినట్టు సురుకు పెట్టేదండి వీళ్ళకు ఆయన నిన్నేమని అంటుండా మా ఆజ్ఞని అంటుండ దుబ్బు తాకిందా తక్కువ తక్కువ తీసి దానికి దెబ్బలు పడ ఆక దాంట్లో అడగ అంతే, ఏం లేదు.